భూపాలపల్లి వర్షిణి నరబలి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. భర్త కూతురే కాకుండా మరొకరికి కూడా హత్య చేయాలని చెప్పి స్కెచ్ వేసింది కిల్లర్ కవిత. సీరియల్ కిల్లర్ అని చెప్పుకోవాలి. ఒకరి తర్వాత ఒకరిని మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ మాత్రం కూడా ఆలస్యమైన మూడో వ్యక్తి బలైపోయే ప్రమాదం కూడా ఉండే. అదే సమయంలో వర్షిణి తల్లి కవిత కిల్లర్ మైండ్ సెట్కు షాక్ అయ్యారు పోలీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ పోలీసులు షాక్ అయ్యి ప్రియుడి కోసం అలాగే భర్తను చంపేసింది. ఫస్ట్ భర్తను చంపిన తర్వాత ఆ కూతుర్ని కూడా దారుణంగా చంపేసింది సీరియల్ కిల్లర్ కవిత అని చెప్పుకోవాలి. ఒక పక్కన కూతుర్ని హత్య కేసు బయటపడిన తర్వాతనే తండ్రి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఉడితల గ్రామానికి చెందిన యువకుడితోని కవితకి వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం ఉన్నప్పుడు ఎట్లయినా తన భర్తని వైదొలిగించుకోవాలి, పక్కకు జరిపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని పక్షవాతంతో బాధపడుతున్న ఆ భర్తను కూడా వదిలిపెట్టలేదు. కుమారస్వామిని జూన్ 25న ఆయన చనిపోయాడు. కానీ యాక్చువల్గా అందరినీ నమ్మించింది ఆయన పక్షవాతంతో అనారోగ్యంతోనే చనిపోయాడని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికైతే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది మొత్తం మీద కవిత.